విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన ఈ సంబరాల్లో ఇరు రాష్ట్రాలకు చెందిన కళాకారులు, సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా సంబరాలు జరుగుతున్నాయని సందర్శకులు చెబుతున్నారు. కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజల స్పందన ఎలా ఉందో మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని కాదు ఆకాశాన్ని దాకుతున్నాయి. ఇక్కడ చూసుకుంటున్నాము, ఉదయం నుంచి కూడాను గత వారం రోజుల నుంచి కూడా ఏర్పాట్లు జరుగుతున్నారు. ఉదయం చూసుకోవడం భోగి మంటలతో ప్రారంభమైన ఈ ప్రాంగణం అంతా కూడాను ఎంతమంది లక్షలాది మందిగా వచ్చి ఉదయం నుంచి కూడాను తెలుగు సాంప్రదాయాన్ని ఒక పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ కూడా వచ్చి ఆ యొక్క ఉన్నటువంటి సంస్కృతిని చూసుకొని పండుగను ఎలా చేసుకోవాలి అని తెలుసుకున్న పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది వచ్చి ఆ సంస్కృతిని నిలుపుకోవడానికి, వారి పిల్లలకి తెలియజేయడానికి కూడా చాలా మంది ఇలాగా వస్తూ ఉన్నారు. ఇదిరా మన సంస్కృతి, మనం పుట్టినంత కూడా పల్లెటూరులోనూ పుట్టాము, సిటీలో ఉంటున్నప్పటికీ మన సంస్కృతి అంతా కూడా ఉన్నది అక్కడి నుంచే. ఒక సంక్రాంతి డ్యాన్స్ అంటే పిల్లలు, తల్లిదండ్రులు, తాతలు, మనవాళ్ళు, ముత్తాతలు అందరూ కలిసి ఏకముడిగా కలుసుకొని చేసుకునేది ఒక ఏకైక పండుగ ఏదంటే సంక్రాంతి డ్యాన్స్ అంటే కూడా పిల్లలకు ఒక సంప్రదాయం, ఒక విశిష్టత తెలియజేస్తున్నారు. అదే విధంగా మనం చూసుకున్నాము, ఈ యొక్క సాంప్రదాయం యొక్క విశిష్టత తెలియజేసేందుకు జీవీఎల్ మాజీ ఎంపీ, బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ ఏర్పాటు చేశారు. గత 2 సంవత్సరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఈ సంవత్సరం చూసుకున్నట్టు కోలాహలంగా జనాలు వచ్చి ఈ యొక్క విశిష్టతను చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నాము, పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ జైంట్ వీల్ కావచ్చు, అక్కడ ఆటబొమ్మలు కావచ్చు, ఒక పక్కన ఇది నడుస్తూ ఉంది, ఆర్కెస్ట్రా నడుస్తుంది, డాన్స్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. అలాగే ఎంతమంది కళాకారులు కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఆలాపాలన చేసి సాయంత్రం అంతా కూడాను వచ్చిన వారందరికీ కూడాను ఒక పండగ వాతావరణం ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నాము, ఎంతో మంది పిల్లలు ఇక్కడ వేషధారణ ఇస్తున్నారు. కూడా ఒక జాతరలో కానీ ఇటువంటి సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. ఎక్కువ పల్లెటూరులో చూస్తాము. ఇక్కడ చూసుకుంటే పల్లెటూరు పండగ వాతావరణం కాదు, పల్లెటూరు జాతర వాతావరణాన్ని అయితే ఇక్కడ తలపిస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడటానికి ఇక్కడ ఎంవీఆర్ గారు ఉన్నారు. యాక్చువల్గా ఈయన విశాఖ వాసంతులుగా జూనియర్ పీబీ అని పిలుస్తూ ఉంటారు. ఈయన ఒక గాయకులు. ఆయనతో మాట్లాడవచ్చు. సార్ చెప్పండి సార్, మిమ్మల్ని ఇక్కడ అందరూ కూడా విశాఖ వాసన జూనియర్ పీబీ అని పిలుస్తూ ఉంటారు. అసలు ఇక్కడికి వచ్చారు, ఎలా కనిపిస్తుంది మీకు? ఇది ఎప్పుడు కూడా అద్భుతం అండి. జీవీఎల్ నరసింహరావు గారి మాజీ రాజ్యసభ సభ్యులు కానీ ఆయన సంక్రాంతి సంబరాలు గత 3 ఏళ్లుగా నిర్విరామంగా చేస్తూ ఎంతో మంది లక్షల్లో జనాలు రావడం, చూడటం, పల్లెటూరుని ఇక్కడ తెచ్చారా అన్నట్టుగా చేస్తారు. ఆ బళ్ళు కానీ, బళ్ళ వేషాలు కానీ, లేకపోతే పల్లెటూరు వాతావరణం కానీ, ఇళ్ళు కానీ, అందులోనే పండక్కి మేము ఊరెళ్ళక్కర్లేదు, ఇక్కడే పండగ జరిపేటట్టుగా చేస్తారు. మరి నాకు ఆ పిబి శ్రీనివాస్ గారు అంటే దైవము. ఆయన పాటలు పాడుతూ ఉంటాను. ఎందుకు వచ్చింది అనడానికి చిన్న పల్లవి చెప్తాను మీకు. అందాల బో చిలక అందుకో నా లేక, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. మీకు దీన్ని బట్టి కొంత ఐడియా ఉంటుంది. అలాగే తను మా సతీమణి యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఇక్కడ చూడండి, ఇప్పుడు మన గతంలో అయితే మన పల్లెటూరు వెళ్తే గానీ మనకి పండగ వాతావరణం కనిపించే కాదు. ఆ పల్లెటూరు తీసుకొచ్చి ఏ గ్రౌండ్ లో పెట్టారు, అది ఎలా కనిపిస్తుంది? అద్భుతం అండి. ఈ పండగకి ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. తెలుగు సంస్కృతి, తెలుగుదనం ఉట్టిపడుతున్నటువంటి భోగి, సంక్రాంతి, కనుమ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆ పిండి వంటలు కానీ, ఆ బట్టలు, ఒక వస్త్రధారణ కానీ, ఆ తెలుగు ఈ భాష కానీ, తెలుగు మాట్లాడడం కానీ, తెలుగుదనం పల్లెటూరు వెళ్ళక్కర్ లేకుండా ఇక్కడే అంతా చూపిస్తున్నారు. ఆ పులి డాన్సులు కానీ, బల్ల వేషాలు కానీ అంతా అన్నమాట. ఆ శాస్త్రిగా జీవీఎల్ నరసింహారికి ఎంత కృతజ్ఞతలు ఉన్నమాట. ఎక్కడికో వెళ్ళి బస్సుల్లో, రైల్లో పడలేకుండా ఆ పండగ వాతావరణాన్ని అంతా విశాఖపట్నం తెచ్చారంటే ఆ క్రెడిబిలిటీ అంతా మన జీవీఎల్ గారిది. మరి ఇంకా అద్భుతంగా ఉంది. అతనికి ఎప్పుడు మేము ఏ ఊరు వెళ్ళవసరం లేకుండా ప్రతి పండగ ఇక్కడే చూస్తున్నాం సార్. అది మాకు చాలా గర్వకారణం. ఎప్పుడు ఇలాగే చేయాలి, ఇంకా ఇంకా అద్భుతంగా ఉండాలని. ఇక్కడ మనతో పాటు చూస్తున్నాము, యువత కూడా మనతో ఉన్నారు.
బాబు మీరు అసలు ఏ ఊరు? ఎప్పుడన్నా కానీ మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ ఉంటారు? హాయ్, యాక్చువల్లీ మాది ఇక్కడ వైజాగే, కానీ నేను లాస్ట్ 2 years నుంచి నేను లండన్లో ఉంటున్నాను. ఫెస్టివల్ కని జస్ట్ వచ్చాను. సో కల్చర్ అంతా ఇక్కడ చాలా బాగుంది. ఇంతకుముందు ఫెస్టివల్ ఎక్కడికి వెళ్ళినప్పుడు? లాస్ట్ 2 years నుంచి నేను ఇండియాలో లేను. అంతకుముందు చిన్నప్పటి నుంచి వైజాగ్లో జస్ట్ మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడమే. విలేజ్ వైబ్స్ ఎలా ఉంటాయన్నది నాకు అసలు ఐడియా లేదు. అండ్ మా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్తో కూడా వచ్చాము. ఆయన ఇవన్నీ చూసి మా చిన్నప్పుడు ఇలా ఉండేవి అని వాళ్ళు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా మన ఓల్డ్ జనరేషన్ ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళ. అండ్ హరిదాసులు, గోపెమ్మలు అండ్ చాలా ఈవెంట్స్ పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే నాకు అయ్యో లాస్ట్ 2 years కూడా వచ్చుంటే ప్రతి ఇయర్ చాలా బాగుండేది అనిపించింది. అండ్ ఐ విష్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాను. ఇలాంటివి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ బాగా ఇవన్నీ ఆర్గనైజ్ చేశారు అండ్ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ థ్యాంక్ యూ. నేను చూస్తున్నాము అంటే యువత కూడాను అసలు అంటే గతంలో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. ఒక కుర్రాడికి ఒక 22 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చి ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని చూసి చాలా ఆనందపడుతున్నాను చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా కనిపిస్తుంది అంత వాతావరణం? మేము పుట్టి పెరిగింది ఇక్కడేనండి, వైజాగ్. మాది పెద్దుర్తి. నా పేరు చంటి. ముందుగా మీకు ధన్యవాదాలు, ఎందుకంటే మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి. రెండోది ఏంటంటే నిజంగా ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎంతో ఖర్చు ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లోనే ప్రతి రూపాయి ఖర్చు పెట్టడానికి వెనకాడుతారు ప్రతి మనిషిని. అలాంటిది జీవీఎల్ సార్ నిజంగా చాలా గ్రేట్ పర్సన్. ఎందుకంటే విశాఖపట్నం కాదు, వాళ్ళు మొత్తంగా ఎన్నో లక్షల మంది చూస్తారు. అన్ని లక్షల మంది సంతోషానికి కారణం అవుతున్నారు జీవీఎల్ సార్. నిజంగా ఆయన అంతే మొన్నటి వరకు ఎవరికో తెలియదు. ఈ సంక్రాంతి అంటే జీవీఎల్ గారు, జీవీఎల్ గారు అంటే సంక్రాంతి. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ చిన్నప్పుడు ఎప్పుడో పల్లెటూరులో చూసేవాళ్ళం. సిటీలో ఎవరు ఇంతవరకు కండక్ట్ చేయలేదు. సిటీలో పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి ఈ థాట్ రాలేదు. నిజంగా ఈయనకి వచ్చి ప్రతి సంవత్సరం తప్పకుండా క్రమం తప్పకుండా నిజంగా చేస్తున్నందుకు ఆయనకి వైజాగ్ ప్రజలు మొత్తం రుణపడి ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చారు, మీ పిల్లలు తిరుగుతున్నారు. వాళ్ళకి అసలు వాళ్ళకి పల్లెటూరు వాతావరణం తెలుసా? వాళ్ళకి పిల్లలకి కొంతవరకు తెలుసు అండి, కొంతవరకు తెలుసు. మాకు మరి పూర్తిగా మేము పెద్ద నుంచి వచ్చాం కాబట్టి మాకు బాగా తెలుసు. మా జనరేషన్లో చూసాం అంతనా, ఇప్పుడు జనరేషన్కి ఎవరు తెలియదు. అలాంటి జీవీఎల్ గారు నిజంగా ఈ రాబోయే తరాలకు కూడా పరిచయం చేస్తున్నారు ఈ అట్మాస్ఫియర్ని. ఎవరు తెలియదు, చాలా మంది మర్చిపోయారు. కనుమరుగైపోతున్న రోజుల్లో కూడా నిజంగా పెట్టడం కూడా చాలా నిజంగా జీవీఎల్ గారికి మాత్రం విశాఖ ప్రజల తరపున మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం మాటలు కాదు సార్. ఎందుకంటే ఎంత డబ్బు పెట్టినా ఈ సంతోషం రాదు. లైక్ ఎప్పుడు ఎవరెవరైతే వేరే వేరే స్టేట్స్ అది వెళ్ళిపోతూ ఉంటారో సంక్రాంతి పండగకి దే విల్ ఎంజాయ్ దేర్. కానీ ఎవరైతే విశాఖపట్నంలో ఉంటారో వాళ్ళకి ఇది మంచి ఎక్స్పోజర్ లాంటిది. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడం అనేది చాలా అదొక మంచి వైపు. అంటే లైక్ నేను 2 years నుంచి వస్తున్నాను ఈ ఈవెంట్ కి. వస్తున్నప్పుడు వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ ఎవ్రీ ఇయర్ కూడా ఆ అడాప్టేషన్స్ అన్ని మారుస్తూ చేంజెస్ చేస్తూ ఉండి కొత్తగా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐ థ్యాంక్ ది గవర్నమెంట్ ఆల్సో ఇలాగా చేస్తున్నందుకు. వైజాగ్కి ఎవరైతే వస్తున్నారో వేరే వేరే స్టేట్స్ నుంచి కాలేజ్ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ హియర్. ఇక్కడికి రావడం వల్ల ఆ ఎక్స్పోజర్ అనేది చూసి, ఈ కల్చర్ని చూసి, ఆ విలేజ్ వైబ్ అనేది చాలా వరకు అయితే ఇక్కడ వస్తుంది. ఇలానే చేస్తారని ఐ ఆల్వేస్ విష్. అండ్ ఎవరైతే అక్కడ చేస్తున్నారో యంగ్ టాలెంట్స్కి అవకాశం ఇస్తున్నారో ఇలానే మంచిగా చేస్తూ ఉంటే ఇట్ విల్ బి మోర్ ఫన్. ఈ 5-6 days కూడా ఇలా చేస్తూ ఉంటే చాలా బాగుంది ఈవెంట్. నేనైతే 2 years నుంచి వస్తున్నాను కాబట్టి ఎవ్రీ ఇయర్ కొత్తగా చూడాల్సి వస్తుంది ఏదోటి. ఎలా ఉంటే ఎటువంటి బోర్ ఫీల్ అనేది లేకుండా ఈవెంట్ అనేది జరుగుతుంది. వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ముందుగా 99 TV వారికి నమస్కారం అండి. ఈ యొక్క తెలుగు సాంప్రదాయానికి నిలువెత్తు భోగి పండుగ, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంస్కృతిని ఇంకొంచెం ముందుకి గుర్తునమ్మలు అనేది అందరూ గుర్తుపెట్టుకుంటే చాలా మంచి ఆరోగ్యపరంగా
హెల్దీగా డబ్బులు ఎంత సంపాదించినా పర్వాలేదు, ఇలాంటి కార్యక్రమాల్లోనే ఇలాంటి పండుగల్లో కనుక హ్యాపీగా ఫ్యామిలీలతో వచ్చి ఎంజాయ్ చేస్తే ఆ లైఫ్ 100 సంవత్సరాలు బతుకుంటే డబ్బులు అవసరం లేదు. ముఖ్యంగా ఇలా జీవీఎల్ గారికి మనస్ఫూర్తిగా మేము మా ఫ్యామిలీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, రానున్న రోజుల్లో ఎంతో అద్భుతంగా ఈ యొక్క విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ వరల్డ్లోనే నెంబర్ 1 గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి ఇటువంటి వాతావరణాన్ని అయితే మనం ఎక్కడ చూడలేమని అంటూ ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది సందర్భం ఎలా ఉంది? వైజాగే. వాళ్ళందరికీ కూడా భోగితో శుభాకాంక్షలు చెప్తున్నాను. రేపు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా మాతో పాటు. చాలా బాగుంది ఫెస్టివల్, ఎంత బాగుందంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఇలాగా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నిజంగా ఇలా రావడం 2 కళ్ళు చాలట్లేదు, అంత హ్యాపీగా ఉంది. చాలా చాలా బాగా చేశారు. ఈ ఈవెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, చిన్న వర్కర్ నుంచి పెద్ద వరకు కూడా అసలు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనకి పాత గతాలుగా మర్చిపోతున్నారు అందరూ. ఇది చూడడం వల్ల అందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను మేము అంటే చిన్నగా నుంచి పెద్ద వరకు కూడాను మేము వయసు దారదేమో మర్చిపోయి ఇక్కడ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటున్నారు అన్నట్టు కూడా నేను ఒక చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ వాతావరణం ఎప్పుడు చూడలేదు. మా నాన్నగారు వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇదొక వాళ్ళు చిన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేసేవారంట. హరిదాసులు కథలు, హరిదాస్ కథలు, గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా, ఈ పులేశాలన్నీ కూడా చూసేవారంట అని చెప్తా ఉంటుంటే మాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉందని సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అదే చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడాను మమ్మల్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళారు. ఇటువంటి వాతావరణం ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ స్వామితో సతీష్ నాయుడు, 99 విశాఖ.